తిరిగి వార్తలకు స్వాగతం. గ్రామంలోని దాతల సహకారంతో గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచుకోవాలనే దానికి పెంటపాడు గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు బుధవారం దాతల సహకారంతో కొనుగోలు చేసిన పారిశుధ్య ట్రాక్టర్ను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి మాట్లాడుతూ అన్ని పనులు ప్రభుత్వమే చేయాలని లక్ష్యమే కాకుండా దాతల సహకారంతో ట్రాక్టర్ను కొనుగోలు చేసి పారిశుధ్యానికి ఉపయోగించడానికి పెట్టడం ఎంతో అభినందనీయమని తెలిపారు. మండలంలో ప్రతి వారు గ్రామ పెంటపాడును ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాడేపల్లి సూర్యకళ, కిలపతి వెంకట్రావు, దాసరి అప్పన్న, కొవ్వూరు ప్రసాద్ రెడ్డి, ద్వారంపూడి వేణురెడ్డి, దాసరి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. అంటే నా కళ ఇది, మనం ముందు ఉండాలి, మనతో పాటుగా అందరూ సాయం చేయడానికి అన్ని ప్రభుత్వమే చేయాలనే ఆలోచన లేకుండా పెంటపాడులో మరి తమ్ముడు కిలపతి వెంకట్రావు కానీ, అదేవిధంగా అప్పన్న గారు, మరి కృష్ణవేణి గారు, అదేవిధంగా సర్పంచ్ గారు వేణురెడ్డి, మా గోపిరెడ్డి గారు, అదేవిధంగా మా లక్ష్మణ్ రెడ్డి గారు, కులాలు మతాలకి సంబంధం లేకుండా, పార్టీలకి సంబంధం లేకుండా గ్రామ అభివృద్ధి చేయాలనే ఆలోచన వచ్చిన మొట్టమొదటి గ్రామం ఏమైనా ఉందంటే అది పెంటపాడుగా మనం అందరూ దాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నా. మరి ఎందుకంటే ప్రభుత్వం నుంచి డబ్బు రావట్లేదు, ప్రజలందరూ నాయకులు ఎంతో కొంత ఇదివరకు నుంచి వీళ్ళంతా పనిచేసి ఉన్నవాళ్ళు మాత్రం వెంకట్రావు గారు మాకు రోడ్ లేదండి, మాకు డ్రైన్ లేదండి, మాకు చెత్త ఎత్తికెళ్ళడం లేదండి, సర్పంచ్ గారిని అడుగుతుంతో పాటు వీళ్ళని కూడా అడగడం, మరి అందరూ స్పందించి వాళ్ళు కమిటీగా మీరందరూ కూడా ప్రతి పంచాయతీలోనూ మనకు ఎవరైతే సహకారం చేశారో వాళ్ళందరి పేర్లు కూడా మెన్షన్ చేస్తే ఒక అట్రాక్షన్ అనమాట. ఖచ్చితంగా అందరూ కూడా మనం భాగస్వాములు అవుతారు. అదేవిధంగా మరి మన ఈ ఊరు దర్శపర్రు ఉంది, దర్శపర్రులో మరి అందరూ కూడా కలిసి 35 లక్షల రూపాయలు విలువ చేసి చెరువుని ప్రజావిరాలతో చేయించింది మన సర్పంచ్ గారు. ఆవిడని కూడా నేను అభినందన తెలియజేస్తాను. అది ఎప్పుడో మనకు 2 సంవత్సరాల క్రితమే ఆ పని మొదలు పెట్టాం. దాంట్లో తోలిన మట్టి కూడా అక్కడ రోడ్డు వేసి బైపాస్ రోడ్డు కింద మళ్ళీ దాన్ని తీసుకెళ్లి శ్మశానంలో వేశారు. ఇదివరకైతే అలా కాదు, అమ్మేసుకుంటామే, అది అక్కడ లోకల్ నాయకులతో అమ్మించేయడం, ఆ డబ్బులు జేబులు వేసుకుంటాం ఎమ్మెల్యే గారు. కానీ నిష్పక్షపాతంగా పనిచేయాలనే ఆలోచనతో పనిచేస్తాం. మరి ఆ విధంగా మీరు అందరూ కలిసి వచ్చినందుకు దీంట్లో 10 రూపాయి ఇవ్వచ్చు, 10 రూపాయి ఇవ్వచ్చు, ఎంత ఇచ్చినా కానీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. దాదాపు 5 నుంచి 6 లక్షల రూపాయల ట్రాక్టర్ని మరి పంచాయతీకి ఇచ్చారు. మరి పెద్ద మనసుతో ఇచ్చిన దాతల అందరి పేర్లు కూడా మరి బోర్డు పెట్టండి. ఈ పంచాయతీని డెవలప్ చేసేందుకు ఒక కమిటీ కూడా వేసుకోండి. కావాలంటే మీకు అందరికీ నేను అందుబాటులో ఉంటాను. కులంతోనే మతంతోనే మన సంబంధం లేదు, మనం అందరూ కలిసి పనిచేద్దాం. మీ గ్రామాన్ని ఎంపిక చేద్దాం, అదే దర్శపరిని చేద్దాం. కొన్ని గ్రామాలు స్వచ్ఛందంగా క్యాపబిలిటీ ఉన్న వ్యక్తులందరూ కూడా సహాయం చేయమని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఒక సంవత్సరం వరకు కూడా ఎలాంటి డబ్బుని మనం ఖర్చు పెట్టలేము. ప్రభుత్వాలు అన్ని జీరోలో ఉన్నాయి. అక్కడ కూడా అందరికీ నిధులు నిర్వహించడానికి ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకి డబ్బులు లేవు. మనకి వాళ్ళు విధులు చేయాలంటే డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు కూడా సిగ్గుపడుతున్నారు జీతం తీసుకెళ్తాకి. ఎందుకంటే ఏదైనా పని చేసామంటే వాళ్ళకి కూడా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా అందరూ కూడా మన పెంటపాడిని, దర్శపరిని, మరి ఈ మండలంలో ప్రస్తుతానికి 2 గ్రామాల్లో బాగా జరిగినాయి. అదేవిధంగా ఉన్న చోట్ల కూడా మరి అందరూ కలిసి వస్తే మీ అందరితో పాటు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి మరి ఆ కమిటీలో నన్ను కూడా వేసుకోండి, నేను కూడా మీతో పాటు చందాదారుడిగా ఉంటానని చెప్పి మీ అవకాశం ఇచ్చిన మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటే ట్రాక్టర్ని ఇప్పుడు సర్పంచ్ గారు, అప్పన్న గారు, అదేవిధంగా వెంకట్రావు గారు, లక్ష్మారెడ్డి గారు, మన గోపిరెడ్డి గారు, మా తమ్ముడు మన వేణు అందరూ కలిసి ఇవాళ ఈ మున్సిపాలిటీ ఈ యొక్క పంచాయతీకి ఇస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి సహకరించండి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. ప్రభుత్వంలో నిధుల కొరత కారణంగా గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ప్రజలందరూ సహకరించాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పెంటపాడు మండల పరిషత్ సర్వసభ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పంచాయతీలు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ 14వ ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లించడంతో గ్రామ పంచాయతీల పాలిట శాపమైందని అన్నారు. పంచాయతీలు నిధులు లేక, కనీస సౌకర్యాలు కల్పించలేక గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు దిష్టి బొమ్మలాగా మార్చిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా గ్రామాభివృద్ధికి ఎవరు ముందుకు వచ్చినా ప్రజలందరినీ భాగస్వాములు చేసి తాను కూడా భాగస్వామి అవుతానని, సొంత నిధులతో కొంతైనా అభివృద్ధి చేద్దామని తనకు సహకరించాలని ప్రజాప్రతినిధులను కోరారు. అధికారులందరూ కనీస అవసరాలకైనా త్రాగునీరు, రోడ్ల వంటి అంశాలపై ముందు దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. కాలమండలం సుభాష్ చంద్రబోస్ మాజీ సైనిక్ కాలనీలో పైప్లైన్ నిర్మాణ పనులకు 2.75 లక్షల రూపాయలు పంచాయతీ నిధులతో గ్రామ సర్పంచ్ మెంతెన శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో పనులకు బుధవారం శ్రీకారం చుట్టారు. గతంలో వేసిన పైప్లైన్లు దెబ్బతిని లీకేజీలు ఏర్పడడంతో కలుషితమైన నీరు వస్తుంది. గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ శ్రీనివాసరాజు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన శ్రీనివాసరాజు పంచాయతీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడి ప్రజలకు స్వచ్ఛమైన అందించేందుకు పైప్లైన్ నిర్మాణ పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చారు. బుధవారం పంచాయతీ నిధులు 2.75 లక్షలు ఎస్టిమేషన్ వేయించారు.
వర్షాకాలం దృష్ట్యా వర్షం నీరు నిల్వ ఉండకుండా కచ్చా డ్రైన్ తవ్వకం పనులు పంచాయతీ నిధులు 2 లక్షలతో చేపడుతున్నామని అన్నారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ గ్రామీణ నీటి సరఫరా ఇంజనీరింగ్ అధికారి తానిక శ్రీనివాసరావు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లక్ష్మీ నరసింహస్వామి, పంచాయతీ కార్యదర్శి సుబ్బారావు, పంచాయతీ వార్డు సభ్యులు పులపాటి యేసు, పొన్నపల్లి గణపతి, కటార్ శ్రీనివాసరాజు, ఇంటి బాలాజీ, మోషే, శ్రీనివాసరావు, వెంకటేష్, రంగారావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్సీ బోస్ కాలనీ గ్రామ పంచాయతీలో మన మంచినీళ్ళు ఇదివరకు ఎప్పుడో పూర్వం వేసిన పైప్ లైన్ బాగా పోవటం జరిగింది. దానివల్ల ఒక 40-50 కుటుంబాలకి ఉప్పు నీరు రావటం, డ్రైనేజీ వాటర్ రావటం జరుగుతుంది. అందుకు కాబట్టి మన పంచాయతీ నిధులతో 2,75,000 ఎస్టిమేషన్ వేసి పైప్ లైన్, కొత్త పైప్ లైన్ వేయటం జరుగుతుంది. తర్వాత కచ్చే డ్రైన్లు కూడా చేసి చేయించడం, అవి కూడా 2 లక్షల, సుమారు 2 లక్షల పైన ఎస్టిమేషన్ వేశారు. అది కూడా చేయటం జరుగుతుంది. పంచాయతీలో నిధులు లేని కారణంగా ముందు ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారని చెప్పి మంచినీళ్ళు మేము ఇబ్బందులు పడుతున్నామని చెప్పి మొత్తం ఊరు జనం అందరూ వచ్చి గగ్గోలు పెడితే దాని మీద నా సొంత సొమ్ములతో నేను ముందు వేయించున్నాను. తర్వాత గ్రాంట్ వచ్చాక తర్వాత తీసుకున్నాను ఉద్దేశం మీదే చేయించున్నాను. ముందు ఇవాళ పని మొదలటం ప్రారంభించడం జరిగింది. అందుకు కాబట్టి మా జేఈ గారి శ్రీనివాస్ గారికి, మా ఎమ్మెల్యే రఘురామకృష్ణ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సాయ సహకారం చేసినందుకు మా సెక్రటరీ గారికి, అలాగే ఇంజనీర్ అసిస్టెంట్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. మా గోడివిని, మా ప్రజలకి మంచినీళ్ళకి పైపు లైన్ వేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత స్థానాన్ని అధిగమించేందుకు నిర్దేశించుకున్న రంగాల్లో నాయకత్వపు లక్షణాలు పెంపొందించుకోవడానికి ఇంటర్మీడియట్ విద్య ఎంతో కీలకమని, క్రమశిక్షణతో విద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. బుధవారం నిడదవోలు మోడ్రన్ రూట్ మహిళా కళాశాల ఏర్పాటు చేసిన విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ విద్యార్థులు నిర్దేశించుకున్న రంగంలో పరిపూర్ణత చెంది ఉన్నత స్థానాన్ని అధిరోహించేందుకు ఇంటర్మీడియట్ విద్య ఎంతో కీలకమని, ఆ దిశగా విద్యార్థులు క్రమశిక్షణతో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి ఎన్నుకున్న రంగంలో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని అన్నారు. ఇంటర్మీడియట్ దశలో మీరు ఏ సబ్జెక్టు తీసుకున్నా 2 ఏళ్లు మీరు తీసుకునే శ్రద్ధ, అలవర్చుకునే క్రమశిక్షణ రాబోయే 50 ఏళ్ల పాటు మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుందన్న లక్ష్యంతో మీరు విద్యను అభ్యసించాలని అన్నారు. మీరందరూ ఎలా అయితే ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకుంటున్నారు, నేను కూడా నా ఇంటర్మీడియట్ రాజమండ్రి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోనే చదువుకున్నాను అనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా సరే జీవితంలో మనం పైకి రావడానికి, మనం అనుకున్నటువంటి రంగంలో ఒక నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికి ఇంటర్మీడియట్ అనేటువంటిది, ఆ విద్యా సంవత్సరాలు 2 కూడా చాలా కీలకమైనవి. మీరు 10th క్లాస్ వరకు పూర్తిగా పరిణితి చెంది ఉండరు. అదేవిధంగా డిగ్రీకి వచ్చేటప్పటికి పరిణితి చెందుతారు. పరిణితి చెందకుండా చెందే వరకు వెళ్ళే మధ్యస్థంగా ఉండేటువంటి సమయం ఇంటర్మీడియట్. అందుకే దాన్ని ఇంటర్మీడియట్ అని కూడా అన్నారు. ఇది మీరు ఒక క్రమశిక్షణతో ముందుకు వెళ్ళడానికి కానీ, జీవితంలో అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించడానికి కానీ ఒక కీలకమైనటువంటి దశ ఈ ఇంటర్మీడియట్ అనేటువంటిది. మీరు తీసుకున్నటువంటి సబ్జెక్ట్ అది బైపీసీ కానివ్వండి, ఎంపీసీ కానివ్వండి, సిఈసి కానివ్వండి, వొకేషనల్ కోర్సు కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా ఈ 2 సంవత్సరాలు మీరు చూపించేటువంటి శ్రద్ధ, మీరు అలవర్చుకునేటువంటి క్రమశిక్షణ రాబోయే మరో 50-60 సంవత్సరాల పాటు మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుతుంది అనేటువంటి మాటను మాత్రం మీరు మనసులో పెట్టుకుని చదవండి. ఇది చాలా అవసరం. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ప్రతి అంశం మనకి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. నాయకత్వ లక్షణాలంటే నేను రాజకీయ నాయకత్వం గురించి మాట్లాడడం లేదు. మీరు రేపొద్దున ఎంపీసీ తీసుకున్న వాళ్ళు ఇంజనీర్లు అయితే, బైపీసీ తీసుకున్న వాళ్ళు డాక్టర్లు అయితే, సిఈసి తీసుకున్న వాళ్ళు సిఏలకి వాటికి వెళితే, లేకపోతే హెచ్ఈసి తీసుకున్న వాళ్ళు సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలనుకుంటే, ఏదైనప్పటికీ కూడా మీరు ఏ రంగంలోకి వెళ్ళినప్పటికీ కూడా మీకు నాయకత్వ లక్షణాలు అనేవి చాలా అవసరం. 10 మందితో మాట్లాడగలగటం, కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంపొందించుకోవటం, దాంతోపాటు సబ్జెక్టు మీద సరైనటువంటి అవగాహన పెంపొందించుకోవటం, ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. నిడదవోలు గ్రామ దేవత నంగాలమ్మ తల్లి ఆశీస్సులను నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని,
అమ్మవారిని వేడుకోవడం జరిగిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. బుధవారం రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్థానిక ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి నిడదవోలులో కొలువై ఉన్న నంగనమ్మ తల్లిని దర్శించుకొని సారే కావిడిని అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని నంగాలమ్మ తల్లిని వేడుకోవడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు మంత్రికి స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు. తొలుత మంత్రి కందుల దుర్గేష్ నిడదోలు పట్టణంలో శ్రీ కోట సత్తమ్మ తల్లి గుడి వద్ద నుండి నంగనమ్మ తల్లి గుడి వరకు సారికావడిని అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. పోలవరం మండలంలో పలు గ్రామాల్లో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేసి రైతులకు మోసగించిన దళారులపై కఠిన చర్యలు తీసుకుని మోసపోయిన రైతులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం ఏలూరు అన్నయ్య భవనంలో ఆయన మాట్లాడారు. పోలవరం మండలంలో పలు గ్రామాల్లో రైతుల నుండి మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నాం. దాదాపు 3.5 కోట్ల రూపాయలు చెల్లించకుండా దళారులు మోసం చేయడం దారుణమని విమర్శించారు. కొయ్యలగూడెంలో రైతులు చేసిన పోరాటానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున సంఘీభావం ప్రకటించారు. బాధిత రైతులకు న్యాయం జరిగేలాగా ప్రభుత్వం యంత్రాంగం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. ధాన్యం, మొక్కజొన్న బకాయి సొమ్ములు రైతులకు అందించి మోసగించిన ధరలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా డెల్టా శివారు భూములకు సాగునీరు అందించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో రాజులపేటలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం రైతు సంఘ నాయకులు రాజులపేటలో సాగునీరు అందని వరి నాలమలను, సాగు భూములను పరిశీలించారు. సాగునీరు అందక నార్మల్ బీట్లు వాడుతున్నాయని, నాట్లు ఆలస్యం అవుతోందని అన్నదాతలు వాపోయారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్, మండల కార్యదర్శి గుండపనేని సురేష్ మాట్లాడారు. కృష్ణా డెల్టాకు శివారు ప్రాంతం కావడంతో సాగునీరు అందక రైతాంగం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నదుల్లో సమృద్ధిగా నీరు ఉన్నా పంటలకు సాగుకు మాత్రం సాగునీరు అందడం లేదని చెప్పారు. కృష్ణా మెయిన్ కెనాల్కు తగినంత నీరు వదిలి శివారు ప్రాంత భూములకు అందేలాగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈనాటి బంగారు మాట. సంపాదన ముఖ్యమే, కానీ డబ్బు ఒక్కటే సంతోషాన్ని ఇవ్వలేదు. మహాత్మా గాంధీ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజనస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.